కాంగ్రెస్ ప్రభుత్వం 13 లక్షల మంది విద్యార్థులకు శట్టగోపం పెడుతోందని విమర్శించారు కేటీఆర్. తమ ప్రభుత్వంలో 17,000 కోట్ల రూపాయలను ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇస్తలేరని అన్నారు. గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలని, ప్రజలకిచ్చిన హామీలు కొనసాగించాలని అన్నారు. ఇప్పుడు ఇవ్వమంటే బట్టి డబ్బులు లేవంటున్నారని తెలిపారు. సర్టిఫికేట్లు ఇస్తలేరు కాలేజీలో. వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ కట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు, మంచి పథకం. ఏంటిది అది? పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి. అది ఫీజు రీంబర్స్మెంట్. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3,000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది. ఇడిచిపెట్టిపోతే ఆ 3,000 కట్టినాం. ఆ 3,000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం. అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీంబర్స్మెంట్ కోసం మనం కట్టినాం. అంతేగాని కాంగ్రెస్ వాడు ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ వాడు కట్టాలి, నాకేం సంబంధం అని మనం అనలే. మీకు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినందుకు మా అక్కడ పైసలు లేవు అట విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి